హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్ అండ్ డెవాప్స్ సిరీస్లో భాగం మనం ఇవాళ సెషన్లో డెవాప్స్ టూల్ గురించి డిస్కస్ చేద్దామండి. వాట్ ఆర్ ద టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్. అలాగే మీకు ఈ వీడియో ఎండింగ్ సెషన్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాండి అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి అండి. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ డెవాప్స్ అండి. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే ఆ టర్మ్లో మనకి సగం మీనింగ్ అర్థమవుతుందండి. డెవ్ మీన్స్ డెవలప్మెంట్ గా కాల్ చేస్తామండి, అండ్ ఆప్స్ మీన్స్ ఆపరేషన్స్ గా కాల్ చేస్తామండి. డెవ్ మీన్స్ డెవలప్మెంట్ టీమ్ గా కాల్ చేస్తామండి, డెవలప్మెంట్ టీమ్. అండ్ ఆప్స్ మీన్స్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తాం, ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తామండి. సో ఇక్కడ డెవాప్స్ అంటే ఏంటంటే మనకి, సో డెవాప్స్ ఈజ్ ఎ మెథడాలజీ. డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీ అండి. డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీ ఆర్ ఫ్రేమ్వర్క్ గా కాల్ చేస్తాం, ఆర్ ఫ్రేమ్వర్క్ గా కాల్ చేస్తాం. బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ we can develop the project or develop the application very speedily and deliver the application to the client very speedily అండి. సో డెవాప్స్ థీమ్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి హై క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ రిలయబుల్ ప్రోడక్ట్ ని ఎండ్ యూజర్ కి ప్రొవైడ్ చేయడం డెవాప్స్ యొక్క మెథడాలజీ ఆర్ థీమ్ గా కాల్ చేస్తున్నాను. ఇందులో మనకి టూ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి, దట్ ఈస్ డెవలప్మెంట్ అంటున్నాం యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ అంటున్నాం అండి. సో ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ మనకి ఏ విధంగా వర్క్ చేస్తారంటే, ఎస్, డెవలప్మెంట్ టీమ్ కి అండ్ ఆపరేషనల్ టీమ్ కి ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతారండి. డెవలప్మెంట్ టీమ్ కి ఉన్న ఆపరేషనల్ టీమ్ కి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి సో డెవాప్స్ అనే మెథడాలను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మనకి డెవాప్స్ ఇంజనీర్ ఆ రోల్ అనేది ప్లే చేస్తారండి. ఆ రోల్ మనకి ప్లే చేస్తూ సో ఒక ప్రాజెక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి మార్కెట్ లైక్ అనేది డెలివర్ చేస్తారు, మార్కెట్లోకి వచ్చేసి రిలీజ్ చేస్తారు బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ. డెవాప్స్ మనం నేర్చుకోవడానికి ఎలాంటి టూల్స్ మనకి నీడ్ అవుతాయి అండ్ ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది, సో అనే థింగ్స్ పైన డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, మనం ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అయితే మనం పర్ఫెక్ట్ గా రన్ చేయాల్సి వస్తుంది. ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అని, సో దట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు అండి, ఆర్ఎల్స్ అజూర్ క్లౌడ్ కావచ్చు, జీసీపీ క్లౌడ్ అండి, జీసీపీ క్లౌడ్. సో మనకి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. సో అందులో మనకి సమ్ కేసులో మనకి మెజారిటీ ఆఫ్ ద కేసులో వచ్చేసి మనకి ఏడబ్ల్యూఎస్ ఈస్ ద పాపులర్ క్లౌడ్ గా కాల్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి అజూర్ క్లౌడ్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. సో అయినప్పుడు కూడా మనకి ఏడబ్ల్యూఎస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. సో అలాగే మనకి వీటితో పాటు వి నీడ్ టు లెర్న్ అబౌట్ లినిక్స్ అండి, వి నీడ్ టు లెర్న్ అబౌట్ లినిక్స్ అండి. సో లినిక్స్ గురించి మనకి తెలిసి ఉండాలండి, లినిక్స్ గురించి మనం తెలుసుకోవాలండి. దట్ ఈస్ బేసిక్ కమాండ్స్ నుంచి, బేసిక్ కమాండ్స్ నుంచి అండ్ అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం పర్ఫెక్ట్ గా లెర్న్ చేసుకోవాల్సి వస్తుంది, పర్ఫెక్ట్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మన సెషన్ అయితే డిస్కస్ చేస్తామండి. లినిక్స్ పైన ఆల్మోస్ట్ ఒక 7 to 9 days వరకు టైం స్పెండ్ చేసి లినిక్స్ కమాండ్స్, వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు డెవాప్స్ నుంచి ఎంతవరకు నీడ్ అవుతాయో అవి కాకుండా రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని కమాండ్స్ అనేది మనం డిస్కస్ చేస్తామండి. ఆల్మోస్ట్ అన్ని కమాండ్స్ మనం డిస్కస్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ లెర్నింగ్ ఆఫ్ లినిక్స్ తర్వాత మనం ఎలాంటి టూల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది, దట్ ఈస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, దట్ ఈస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్ గా కాల్ చేస్తాం, లైక్ గిట్ గా కాల్ చేస్తాం, గిటబ్ అంటే. సో గిట్ ఈజ్ ఏ కమాండ్ లైన్ టూల్ గా కాల్ చేస్తాం, గిటబ్ ఈజ్ ఏ వెబ్ ప్లాట్ఫామ్ గా కాల్ చేస్తామండి, వెబ్ ప్లాట్ఫామ్ గా కాల్ చేస్తాం. సో గిటబ్ ఈజ్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ గా కాల్ చేస్తామండి. ఆఫ్టర్ దెన్ వీ టు లెర్న్ అబౌట్ మావెన్ టూల్ అండి, ఫర్ బిల్డ్ ద ప్రాజెక్ట్ కోడ్ అండి, ఫర్ బిల్డ్ ద ప్రాజెక్ట్ కోడ్ అండ్ జనరేట్ ద ఆర్టిఫాక్టర్ ఫైల్ అండి, అండ్ జనరేట్ ద ఆర్టిఫాక్టర్ ఫైల్. సో ఇదర్ మావిన్ అండ్ ఆర్ఎల్స్ గ్రేడియల్ టూల్ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది, ఎనీ ఆఫ్ ది టూల్ అండి. And next one, we need to learn about Nexus. And basically, Nexus is a artifactory storage software గా కాల్ చేస్తాను. JFrog is also artifactory repository storage గా కాల్ చేస్తామండి. Either we need to learn about Nexus or else JFrog. And then Sonar Cube అండి. ఫర్ డెవలపర్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ని ఇక్కడ మనం అనలైజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ బగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి కోడ్ని అనాలిసిస్ చేయడానికి మనం ఏమి చేస్తామంటే సోనార్ క్యూబ్ యూజ్ చేస్తామండి. సోనార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ టెస్ట్ పర్ఫామ్ చేస్తామండి. అండ్ దెన్ వీ లెర్న్ అబౌట్
continuous integration, continuous deployment and continuous delivery tool. So that is CI/CD methodology గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. జెన్కిన్స్ అండి, జెన్కిన్స్. ఆఫ్టర్ దెన్ వీ టు లెర్న్ అబౌట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి, Ansible, చెఫ్ యాజ్ వెల్ యాజ్ పప్పెట్ అండి. ఎనీ ఆఫ్ ద టూల్ మనం పర్ఫెక్ట్ గా లెర్న్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ డోకర్ అండి. సో ఫర్ క్రియేటింగ్ ద ఇమేజెస్, ఫర్ క్రియేటింగ్ ద కంటైనర్స్, సో డోకర్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఇమేజెస్ కావచ్చు, కంటైనర్స్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ బై యూజింగ్ సోనార్ క్యూబ్ ద్వారా మనకి రిపోర్ట్ ఏదో జనరేట్ అవుతుంది. ఆ రిపోర్ట్ ని సో డెవలప్మెంట్ టీమ్ మనం సెండ్ చేయాలంటే వి నీడ్ ఏ ట్రివీ సాఫ్ట్వేర్, వి నీడ్ ట్రివీ సాఫ్ట్వేర్. ఇక్కడ క్రియేట్ చేసిన డాకర్ ఇమేజ్ మనం స్కాన్ చేయడానికి, కంటెంట్ మనం స్కాన్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్ ని జనరేట్ చేశాక ఆ పర్టికులర్ రిపోర్ట్ ని ఒక ఫార్మాట్ లో డెవలప్మెంట్ టీమ్స్ సెండ్ ఇక్కడ ట్రివీ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేస్తాం, ట్రివీ సాఫ్ట్వేర్స్ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ కింద మనం యూజ్ చేస్తామంటే దట్ ఈస్ క్యూబర్నెట్స్ యూజ్ చేస్తామండి ఫర్ డెవలపింగ్ ద మైక్రో సర్వీస్ అప్లికేషన్స్ అండి. వీటితో పాటు ఇక్కడ స్ప్లంక్ అండి. ఫర్ స్ప్లంక్ టూల్ మనం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? స్ప్లంక్ టూల్ వచ్చేసి ఫర్ అప్లికేషన్ లాగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి, అప్లికేషన్ లాగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి స్ప్లంక్ టూల్ యూజ్ చేస్తామండి. సో మన సర్వర్స్ ని యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ మనం మానిటరింగ్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే ప్రొమెథియస్, గ్రాఫానా టూల్ యూజ్ చేస్తాం. వీటిని మానిటరింగ్ టూల్ గా కాల్ చేస్తామండి, మానిటరింగ్ టూల్ గా కాల్ చేస్తాం, మానిటరింగ్ టూల్స్ అండి. సో నెక్స్ట్ వన్ ఈస్ ఎస్ టెరాఫామ్ అండి, ఐఏసి టూల్ గా కాల్ చేస్తామండి. ఐఏసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ గా కాల్ చేస్తామండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవిజన్ చేయడానికి టెరాఫామ్ అనే టూల్ యూజ్ చేస్తామండి, యాజ్ వెల్ యాజ్ ఈఎల్కే టూల్ అండి, ఈఎల్కే టూల్. సో ఇవన్నీ మనం పర్ఫెక్ట్ లర్న్ చేసుకుంటే పర్ఫెక్ట్ డెవాప్స్ ఇంజనీర్ అవుతాం, పర్ఫెక్ట్ డెవాప్స్ ఇంజనీర్. సో మోస్ట్ రీసెంట్ గా లాస్ట్ మంత్ దట్ ఈస్ ఫిబ్రవరి మంత్ లో మనకి సమ్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి సమ్ కలెక్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేశాండి. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి ఇక్కడ చూద్దాం. వేర్ ఐఎమ్ స్టోర్డ్ హియర్ మై ఇంటర్వ్యూ క్వశ్చన్స్. Yes, new interview questions. Here it is. So, this kind of interview question మనకి రైట్ చేస్తుంది. This kind of interview question చేసి మనకి రైట్ చేస్తాను. This kind of interview questions అండి. Let's verify it. Yes. How do you integrate Jenkins with tools like a Sonar Cube, Nexus and Trivium? సో మనం ఇక్కడ ఏమైతే టూల్స్ అని డిస్కస్ చేస్తున్నామో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ మనం ఇక్కడ రైట్ చేసిన ఇంటర్వ్యూ సెషన్స్ లో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ మనకైతే రైట్ చేస్తున్నాం. దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. సో మనం ఇందాక లిస్ట్ ఆఫ్ టూల్స్ ఏమైతే డిస్కస్ చేస్తాం కూడా వాటి గురించి అయితే రైట్ చేస్తున్నాను. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంటా. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఏంటంటే సో పైథాన్ లో వచ్చేసి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ DevOps న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ in the month of June 13th అండి. సో దిస్ మంత్ June 13th స్టార్ట్ అవుతుందండి. అండ్ ద బ్యాచ్ టైమింగ్ ఈస్ 7 PM నుంచి 9 PM అండి. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే టు సాటర్డే వరకు ఉంటుందండి. అండ్ ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసి కూడా 5,999. సో నెక్స్ట్ మన కోర్స్ సిలబస్ వచ్చేసి మనకి క్లౌడ్ ఇంట్రొడక్షన్, DevOps ఇంట్రొడక్షన్, సో యాజ్ వెల్ యాజ్ లినక్స్ కమాండ్స్, వెరీ బేసిక్ కమాండ్స్ అండ్ అడ్వాన్స్ కమాండ్స్ అండి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, GitHub, Maven, Jenkins, Docker, Sonar Cube, Nexus, Kubernetes, so as well as AWS services, Prometheus, Grafana, Sun, వీటితో పాటు ఇక్కడ Nexus, Helm chart, సో Terraform, Argo CD, Splunk tool. సో వీటితో పాటు మీకు ఏం కవర్ చేస్తామంటే సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ కూడా మనం పర్ఫామ్ చేస్తామండి. సో జెన్కిన్స్ వచ్చేసి డిఫరెంట్ టూల్తో ఇంటిగ్రేట్ చేసి పర్ఫామ్ చేస్తామండి. సో ఒక రిటైల్ అప్లికేషన్ మేనేజ్మెంట్ ఎండ్ టు ఎండ్ మనం పర్ఫామ్ చేస్తామండి. సో అమెజాన్ అప్లికేషన్, నెట్ఫ్లిక్స్ అప్లికేషన్, దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం పర్ఫామ్ చేస్తామండి. దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. యా, థ్యాంక్ యూ.